చాలామంది మసాలా దినుసులు మనం ఎలా వస్తాయని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. అలాగే బిర్యానీ ఆకు, ఆల్ స్పైసెస్, దాల్చిన చెక్క ఆకు ఒకటే అనుకుంటారు, కానీ ఒకటి కాదండి. దాల్చిన చెక్క అనేటువంటిది ఇలా ముద్దగా ఉంటుంది, బిర్యానీకి బాగా పలచగా ఉంటుంది, ఇది కొద్ది తిక్గా ఉంటుందండి. ఇది దాల్చిన చెక్క అండి. ఇది ఆల్ స్పైసెస్ వేరే ఉంటుందండి, స్మెల్ వస్తుంది. దీన్ని బెరడు చూపిస్తాను మీకు. ఇదండి చెట్టు, చూసారా బెరడు? ఇదండి, ఇది దాల్చిన చెక్క అండి. ఏదైనా సాక్ పెట్టి నీట్గా కొత్తే చాలా బాగా వస్తున్నది. ఒక బెరడు ఇంకా ముదరాలి. ఇది ఎండిన తర్వాత అండి బెరడు అలా ఊడిపోద్దండి. ఇది ఊడిపోయిన తర్వాత దాన్ని దాల్చిన చెక్క కింద వాడతారు. చాలా ఘాటు కింద ఉంటుంది, ఇప్పుడు తిన్నా చాలా ఘాటు కింద ఉంటుంది. చూసారుగా, ఇది దాల్చిన చెక్క అండి. ఆల్ స్పైసెస్ వేరు, బిర్యానీకి వేరు, దాల్చిన చెక్క వేరండి. మూడు ఒకటి కాదు, ఇలా ఉంటుంది ఆల్ స్పైసెస్. చూసారుగా.